ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ పార్ట్ 12 వీడియో అమ్మా. మా ఇక్కడ ఈ మోడల్లో ఏదైతే ఉంది ఈ పార్ట్లో మనం అడిగినటువంటి ప్రాబ్లం చూడండి, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లైఫ్స్ ఆఫ్ ద టూ మోడల్స్ ఆఫ్ ద రిఫ్రిజిరేటర్స్ ఏ అండ్ బి అబ్టైన్డ్ ఇన్ ఏ సర్వర్ ఆర్ గివెన్ బిలో. అంటే ఏదైతే ఉందో రిఫ్రిజిరేటర్స్లో అంటే ఫ్రిడ్జెస్ అంటారు కదా, వాటిల్లో 2 మోడల్స్ ఉన్నాయంటమ్మా, మోడల్ ఏ మోడల్ బి. వాటి యొక్క లైఫ్ స్పాన్ అంటే ఎన్ని రోజులు అవి మన్నికగా ఉన్నాయి అనే దాని గురించి కొంత డేటా అనేది సర్వర్లో రికార్డ్ అయి ఉంది. అయితే విచ్ రిఫ్రిజిరేటర్ మోడల్ వుడ్ యూ సజెస్ట్ టు పర్చేజ్ అంటే ఏదైతే ఉందో మనకి మోడల్ ఏ మోడల్ బి లైఫ్ ఇన్ ఇయర్స్ ఏదైతే ఉందో 2 years ఒక 5 మోడల్ ఏ ఉన్నట్టయితే ఈ విధంగా మనకి డేటా అనేది ఇచ్చున్నారు. అయితే మనకి ఏదైతే ఉందో విచ్ మోడల్ వుడ్ యూ సజెస్ట్ టు పర్చేజ్ అంటే ఏదైతే ఉందో ఈ మోడల్ ఏ అనేది కొనాలా, మోడల్ బి అనేది మనం పర్చేజ్ చేయాలనేసి అడుగుతున్నారు. అంటే ఏదైతే ఉందో మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే ఇండైరెక్ట్గా మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫర్ మోడల్ ఏ అండ్ ఆల్సో ఫర్ మోడల్ బి. అంటే మోడల్ ఏకి మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కనుక్కోవాలి, అలాగే మోడల్ బికి కూడా మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ప్రాబ్లంలో మోడల్ ఏకి మోడల్ బికి ఏదైతే మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కనుక్కోవాలంటే మీన్ కనుక్కోవాలి, వేరియన్స్ లేకపోతే స్టాండర్డ్ డీవియేషన్ మీన్ బై సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100 అనేది ఫైండ్ అవుట్ చేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అన్నట్టు సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి అంటే వేరియన్స్ కనుక్కోవాలి. ఇక్కడ వేరియన్స్ కనుక్కునే క్రమంలో మనకి ఏదైతే ఉందో 2 మెథడ్స్ ఉంటాయమ్మా, డైరెక్ట్ మెథడు అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇక్కడ వచ్చేసరికి మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ కాకుండా డైరెక్ట్ మెథడ్లో మనం చేద్దాము. దానికి సంబంధించినటువంటి ఏదైతే టేబుల్లో ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాద్దాం చూడమ్మా. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్స్ ఏదైతే ఉందో 0 to 2, తర్వాత 2 to 4, 4 to 6, 6 to 8 అండ్ 8 to 10. ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మిడ్ వాల్యూస్ అన్నట్టు. మిడ్ వాల్యూ అంటే ఎలా ఉంటుంది, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, 0 ప్లస్ 2 బై 2 అంటే 2/2 అంటే 1 అవుతుంది. అలాగే 2 ప్లస్ 4 6/2 అంటే 3 అవుతుంది. 4 ప్లస్ 6 10/2 అంటే 5 అవుతుంది. 6 ప్లస్ 8 అంటే 14/2 7 అవుతుంది. నెక్స్ట్ 8 ప్లస్ 10 18/2 అంటే 9 అవుతుంది. అంటే ఈ విధంగా మనం మిడ్ వాల్యూస్ అంటే XI అంటారమ్మా, వాటిని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మోడల్ ఏకి సంబంధించినటువంటి ఏదైతే డేటాని మనం రాసుకునేటప్పుడు FI అంటే ఫ్రీక్వెన్సీస్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చున్నారమ్మా, 5, 16, 13, 7, 5. ఇక్కడ మీరు చూసినట్టు ఏదైతే ఉందో ఇక్కడ FI ఇంటూ XI అంటే ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి FI వాల్యూని ఇక్కడ ఉన్నటువంటి XI వాల్యూతో మల్టిప్లై చేయాలి. 5 1s are 5, 16 3s are 48, 13 5s are 65, 7 7s are 49, 5 9s are 45. ఈ విధంగా మనం FI ఇంటూ XIని మనం ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత FI ఇంటూ XI స్క్వేర్ అన్నట్టు. అంటే ఏదైతే ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే FI అంటేనేమన్నా 5 అమ్మ, 1 స్క్వేర్ అంటే 1, 5 ఇంటూ 1 అంటేనేమన్నా 5 అవుతుంది. 16 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 అన్నాడు, 16 9s అన్నాడు 144 అవుతుంది. 13 ఇంటూ 25ని మనం 13తో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సరే, మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనేవి ఇక్కడ చేద్దాం చూడండి. 5 స్క్వేర్ అంటే 25 13s అన్నాడు. 25ని నేను 13తో మల్టిప్లై చేస్తాను. 13 5s are 65, 13 2s are 26, 30 32 325 అవుతుంది. 325 అన్నట్టు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి XI స్క్వేర్ అంటేనేమన్నా 7 స్క్వేర్ 49 7s అమ్మ, 49 7s అన్నట్టు. 7 9s are 63, 7 4s are 28, 34 అంటే 343
43 అన్నట్టు. అలాగే నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ స్క్వేర్. ఎక్స్ఐ స్క్వేర్ అంటే 9 స్క్వేర్ 81 అని మనం 5తో మల్టిప్లై చేస్తే 5 1s are 5, 5 8s are 40. ఈ విధంగా మనం ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత వీటి మొత్తాన్ని మనం యాడ్ చేసినట్టయితే ఇది మొత్తం సిగ్మా ఎఫ్ఐ అవుతుంది, ఇది మొత్తం సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అవుతుంది, ఇది మొత్తం సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ అవుతుంది. సరే మొత్తాన్ని మనం యాడ్ చేసినట్టయితే 5 + 7 అంటే ఇది ఎన్ అన్నట్టు, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్. ఓకే మా చూడండి జాగ్రత్తగా ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం. 5 + 7 12 15 21 21 ప్లస్ 5 + 7 12 15 21 + 5 26 2 + 1 3 + 1 4 46 అన్నట్టు. సరే అలాగే వీటి మొత్తాన్ని యాడ్ చేద్దాం. 5 + 5 10 19 27 32 అన్నట్టు. మరి ఇక్కడ 3 వస్తుంది. 4 + 3 7 7 + 4 11 17 + 4 21 212. సరే అలాగే వీటి ఓకే మా దీని మొత్తాన్ని చూడండి యాడ్ చేద్దాం. 5 + 3 8 8 + 5 13 13 + 4 17 22 అవుతుంది. ఇక్కడ 2 రాసుకుంటాము, ఇక్కడ 2 రాస్తాము. 6 4 + 2 6 6 + 2 8 8 + 4 12 అన్నట్టు ఇక్కడ 2 రాసుకుంటాం. 4 + 1 5 5 + 3 8 8 + 3 11 11 + 2 11 + 1 12 అవుతుంది. 12,222 అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ బికి సంబంధించిన ఎఫ్ఐ వాల్యూస్ కూడా మనం రాసుకుందాం అమ్మా. అంటే ఇవన్నట్టు 2 7 12 19 9 అవుతుంది. మా ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే 1 × 2 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ 3 × 7 అంటే 21. నెక్స్ట్ 5 × 12 60. నెక్స్ట్ 19 × 7 7 9s are 63 7 + 6 33 మరి 9 9s are 81. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ స్క్వేర్. ఎక్స్ఐ స్క్వేర్ అంటే 1 అమ్మ. 1 × 2 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9 9 7s are 63. నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 25 25 12s అన్నట్టు. 25 12s అంటే 300 అవుతుంది 300. నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే 49 49 19s అమ్మ 49 19s అన్నట్టు. 9 9s are 81 36 44 × 49 1 931 931 ఎక్స్ఐ స్క్వేర్. తర్వాత 9 స్క్వేర్ అంటే 81 81 9s అన్నట్టు 81 9s 729 729. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ వాల్యూ అన్నట్టు ఇది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్. ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం. 9 + 9 18 20 27 29 ఇక్కడ 2 వస్తుంది 3 4 49. ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం. 3 + 1 4 5 + 2 7 8 + 3 11 17 19 ఇక్కడ 1 వస్తుంది 2 ఇంకంతే 297. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 9 + 1 10 + 15 అన్నట్టు 3 6 12 అవుతుంది. 8 17 + 3 20. ఈ విధంగా మనం టేబుల్లో మొత్తం సంబంధించిన ఇవన్నీ కూడా మనం రాసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో మనం ఫర్మ్ ఏకి సంబంధించినటువంటి ఫర్మ్ ఏ అని హెడ్డింగ్ పెట్టుకుందాం అమ్మా. సొల్యూషన్ ఫర్మ్ ఏ అని చెప్పి హెడ్డింగ్ పెట్టేసుకుందాం. ఫర్మ్ ఏకి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ కనుక్కుంటానమ్మా. మీన్ XA బార్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా అనమాట సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ అన్నట్టు. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ లేకపోతే ఎన్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 212/46 212/46. ఈ 212/46 అంటే ఇది కాస్త 4.6
6 అవుతుందమ్మా. 212/46 అంటే 4.6 అన్నట్టు. మరి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నట్టు మీరు తర్వాత చేయడానికి ట్రై చేయండి. నేనైతే డైరెక్ట్గా రాసేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి మీన్ తర్వాత వేరియన్స్ సిగ్మా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసరికి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ హోల్ స్క్వేర్. ఇదమ్మా ఫార్ములా. మా ఇక్కడ ఏదైతే ఉందో ఇదే మనకి డైరెక్ట్ మెథడ్ కాబట్టి ఈ విధంగా వస్తుంది. అదే మనకి ఏదైతే ఉందో స్టెప్ డీవియేషన్ మెథడ్ అయితే సిగ్మా ఎఫ్ఐ వైఐ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్ఐ వైఐ బై ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ అనేది వస్తుంది అన్నమాట. మరి ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ అంటే 1222 డివైడెడ్ బై ఎన్ అంటే 46 మైనస్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే 212 డివైడెడ్ బై ఎన్ అంటేనే మనం 46 హోల్ స్క్వేర్. మరి దీన్ని మొత్తాన్ని కూడా మనం సింప్లిఫై చేసినట్టయితే సిగ్మా ఏ హోల్ స్క్వేర్ అంటే 5.38 అవుతుందమ్మా. 5.38 అవుతుంది. దీనికి అలాగే నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కున్నట్టయితే స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఏ కనుక్కున్నట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 5.38. మరి ఈ రూట్ 5.38 అంటే మనకి ఏదైతే ఉందో 2.319 అవుతుందమ్మా. 2.319 అవుతుంది అన్నట్టు. మరి ఇప్పుడు ఏదైతే ఉందో కోషంట్ ఆఫ్ వేరియేషన్ సివి ఆఫ్ ఫర్మ్ ఏ, సారీ మోడల్ ఏ అమ్మా, ఇది ఫర్మ్ కాదు, మోడల్ ఏ. సివి ఆఫ్ మోడల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ బై ఎక్స్ఏ బార్ ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఏ అంటే 2.319 అవుతుంది డివైడెడ్ బై ఎక్స్ఏ బార్ అంటే 4.6 అవుతుంది ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కాస్త మనకి 50.41 అవుతుందమ్మా. 50.41. మా ఏదైతే ఉందో మోడల్ ఏకి సంబంధించిన డేటా అంతా మనం కనుక్కున్నాం. ఇప్పుడు మోడల్ బి అన్నట్టు, మోడల్ బి. ఈ మోడల్ బి కూడా ఫస్ట్ ఏదైతే ఉందో మీన్ కనుక్కుందాం అమ్మ. మీన్ ఎక్స్బి బార్ ఈజ్ ఈక్వల్ టు మా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ అవుతుంది. మా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎంత 297/47. 297/47. ఇది కాస్త 6.06 అవుతుందమ్మా. 6.06. అలాగే నెక్స్ట్ ఇప్పుడు సిగ్మా బి బార్ ఫైండ్ అవుట్ చేస్తాం. సిగ్మా బి స్క్వేర్ అంటే ఏదైతే ఉందో సిగ్మా బి హోల్ స్క్వేర్ అంటే మా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా అనమాట. సేమ్ ఫార్ములా అనమాట. సేమ్ ఫార్ములా అప్లై చేస్తే 2025 డివైడెడ్ బై ఎన్ అంటే 49 మైనస్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే 297/49 హోల్ స్క్వేర్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా బి హోల్ స్క్వేర్. ఇది సింప్లిఫై చేస్తే 4.61 అవుతుంది. మా ఇప్పుడు సిగ్మా బి ఫైండ్ అవుట్ చేస్తే రూట్ ఆఫ్ 4.61. ఈ 4.61 అంటే 2.147 అవుతుందమ్మా. ఇప్పుడు అలాగే కోషంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ బి సివి ఆఫ్ బి కనుక్కున్నట్టయితే సివి ఆఫ్ బి కాస్త మనకి సిగ్మా బి బై ఎక్స్బి బార్ ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు 2.147 ఎక్స్బి బార్ అంటే ఉన్న 6.06 ఇంటూ 100. ఇది ఫైండ్ అవుట్ చేసినట్టయితే మనకి 35.43 అవుతుందమ్మా. 35.43. మా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మోడల్ బికి ఏమన్నా 35.43 వచ్చింది కోషంట్ ఆఫ్ వేరియేషన్. మోడల్ ఏకి ఏమన్నా 50.41 వచ్చింది అన్నమాట. దేర్ఫోర్ సివి ఆఫ్ మోడల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సివి ఆఫ్ మోడల్ బి అన్నట్టు. అంటే ఏదైతే ఉందో కోషంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ మోడల్ బి తక్కువగా ఉన్నది కాబట్టి మోడల్ బి అనేది మోర్ కన్సిస్టెంట్ అనమాట. దే లాస్ట్ ఫైనల్ కంక్లూజన్ అనమాట. హెన్స్ వి సజెస్ట్ మోడల్ బి రిఫ్రిజిరేటర్ టు పర్చేజ్ చేయడానికి మోడల్ బి రిఫ్రిజిరేటర్ అనేది బెటర్. ఎందుకంటే దాని యొక్క కోషంట్ ఆఫ్ వేరియేషన్ తక్కువ. మా ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా నేను డైరెక్ట్గా రాస్తున్నాను.
ఒకసారి అవన్నీ ట్రై చేయండి అమ్మా. మీరు లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నటువంటి క్యాలిక్యులేషన్సే ఇక్కడ మొత్తం ఏదైతే ఉందో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చెప్తే వీడియో లెంత్ అనేది పెద్దగా ఉంటుంది. అవన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అమ్మా. చూడ కెమెరాకి వెళ్ళదు. ఓకే సరే సరే ఓకే అక్కడ ఓకేనా చెప్తావా చెప్పు. రాదా సరే నేను చెప్తా సరే. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రకాష్ మ్యాథ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. బెల్ కొట్టడం మర్చిపోకండి. ఓకేనా ఓకే ఇలా పెట్టేసాయి. ఓకే